లోకానికే తీర్పు మన వలన జరగవలసింది. వాళ్ళ నరకానికి లోకంలో ఉన్న ఏ దేశములోని ఎంత గొప్పవాడినైనా నరక శిక్ష వేసేది మనమే. అది వాళ్ళకి తెలియదు కదా పాపం. అది వాళ్ళకి తెలీదు. మనం ఎంత గొప్పవాళ్ళమో దేవుడు ఆయన శిక్షాస్మృతిలో రాస్తున్నాడు. మనం ఎంత గొప్పవాళ్ళం అట 6వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మీరే లోకానికి తీర్పు తీయాలి. నరేంద్ర మోడీకి మీరే తీర్పు తీర్చాలి. ఏనండి ఆయన మన దేశ ప్రధాని అనుకుంటున్నారా? ఆయన భారత శిక్షాస్మృతి ప్రకారంగా ఉంటాడు. ఆయన దేవుని శిక్షాస్మృతి ఆయనకు పాపం తెలీదు. ఆయనకి ఎవరు చెప్పలేదు. ఆయన ఈరోజు ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది, అది అమెరికన్ పార్లమెంట్ కానివ్వండి, ఇంగ్లాండ్ పార్లమెంట్ కానివ్వండి, పార్లమెంట్లన్నీ ప్రపంచ దేశాల్లో ఉన్న పార్లమెంట్లన్నిటికీ తీర్పు తీర్చేది మనమే. మనం ఏం చెప్తే వాళ్ళకి అదే శిక్ష. ఈ దేశానికి చాలాసార్లు మనం చెప్తున్నాం, ఏంటో తెలుసా? మీ భక్తి మీరు ఉంచుకోండి, మీ భక్తి ప్రకారంగా మీరు నడుచుకోండి, మీ నమ్మకం అది. కానీ మరొకరి భక్తిని తోలనడకండి, క్రైస్తవ్యాన్ని హింసించకండి. చాలా తప్పు చేస్తున్నారు మీరు. క్రైస్తవుల జోలికి, బైబిల్ జోలికి మీరు వస్తున్నారంటే మీకు యూనివర్సల్ పీనల్ కోడ్ అప్లై అవుతుంది. యూనివర్సల్ పీనల్ కోడ్ మీకు అప్లై అవుతుంది, బైబిల్ అప్లై అవుతుంది. మీరంతా నరకానికి పోవాలి, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా. భూమి మీద అవుతుంది. న్యాయమూర్తి ఇక్కడ తీర్పు చెబితే పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తారు, జైలు పదాన్ని సంకెళ్ళేసి. మరి పరలోకానికి, నరకానికి మనమిచ్చే తీర్పు నమ్మని వారికి శిక్ష విధింపబడును. చట్టంలో ఉన్న, మన చట్టంలో. నమ్మని వారికి శిక్ష విధింపబడును. మార్కు 16:16లో. నమ్మలేదనుకో నీకు శిక్ష అమలు జరుగుతుంది. నువ్వు మారలేదనుకో నీ శిక్ష అమలు జరుగుతుంది. ఎప్పుడు? కన్ను మూసిన మరుక్షణం. నువ్వు కన్ను మూస్తావే, మరుక్షణమే ప్రపంచంలో ఉండవు, పరలోకానికి పోవు, నిత్యాగ్నిదండనకు క్షణాల మీద వెళ్ళిపోతారు. ఎంతసేపులో వెళ్తాడట నరకానికి? ఇక్కడ నేరస్తుడిని పట్టుకోవాలంటే ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకొని ఆ నేరస్తుని పూర్వోపరాలు ఆలోచిస్తారు. అదంతా ఆలోచించిన తర్వాత పోలీసులు పంపుతారు. ఆయన ఎక్కడున్నాడో, ఆమె ఎక్కడుందో వెతికి తీసుకురండి అని. ఇండియా అంతారా? ఇండియా అంతానా? ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్ కనుక ఇది ఆడది. మందే ప్రపంచ పీనల్ కోడ్ మంది. వీళ్ళు కన్నుమూయగానే నరకానికి వెళ్ళిపోతారు. ఇక అరెస్టులు, వెతకటాలు, కోర్టులు జరగటాలు, శిక్ష అవి ఏముండవు, ఇంకా ఆర్గ్యుమెంట్లు ఉండవు.
యోబు 21వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు.